బియ్యం పిండితో దీపాలు చేయడం వచ్చా నాగవల్లి? వచ్చదినా, కాని ఆవు నెయ్యి కోసం చాలా తిరగాల్సొస్తుంది. అయ్యో, నాకు చెప్పలేకపోయారా? మన సుబ్బయ్యమ్మ గారి కపిలా ఉంది కదా, మొన్ననే జ్వరం వస్తే ఇంజెక్షన్ ఇచ్చానండి. ఇప్పుడు యాక్టివ్గా ఉంది నాలాగా. అదిచ్చే పాలను తోడేస్తే వచ్చే పెరుగు నుండి తీసిన నెయ్యి అద్భుతంగా ఉంటుంది. పర్వాలేదు, మేము తెచ్చుకున్నాం. ఎలా తెచ్చారు? వాళ్ళ ఇంట్లో పశువులు ఉండుంటాయి. ఎందుకు లేవు? పాలిచ్చే గేదెతో పాటు కొమ్ములు తిరిగిన గేదె, అందరిని పొడిచే గేదె, 2-3 గేదెలున్నాయి. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? పశువుల పాకలు గేదెల గురించి అన్నయ్య. మీరు ఫీల్ అయిపోతారేంటండి? అవి పాలు ఇవ్వట్లేదా ఏంటి? చెప్పండి, 2-3 ఇంజెక్షన్లు ఇచ్చి దారిలోకి తెచ్చుకుందాం. అప్పుడు కపిలావులాగే గేదెలు కూడా లీటర్లు పాలిస్తాయండి. రోజుకో 1000 చొప్పున ఆదాయం రాబట్టచ్చు. ఏంటండి, ఇక్కడ నెయ్యి గురించి అడిగితే మీరు 1000 గురించి చెప్తున్నారు? గుళ్ళో పూజలు చేసుకోవాలి, బిజినెస్ విషయాలు మాట్లాడకూడదు. అవును కదా, సారీ అండి. ట్రీట్మెంట్కి నన్ను పిలవడం మర్చిపోకండి. ఈసారి పిలుస్తానులే, ట్రీట్మెంట్ చేద్దాం. కొంపదీసి ఇప్పుడు గేదె నెయ్యి తీసుకురాలేదు కదా? లేదొదినా, ఆవు నెయ్యి తీసుకొచ్చాం. అదే కదా, ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతోనైనా దీపదానం చేయొచ్చు, ఇంకా మంచిది కూడా. అవునమ్మా, అడవి నూనె, ఆముదం నూనె, అవిసె నూనె, బర్రె నెయ్యితో దీపారాధన చేయకూడదు. లేదులే అన్నయ్య, నేను వెంకయ్యమ్మ గారి దగ్గర ఆవు నెయ్యి తీసుకొచ్చాను. హ్మ్. అందరం నెయ్యి వేసి దీపం వెలిగిద్దాం పదండి. ఈ వెంకటపతి రాజుగాడు చేసే హడావిడికి ఖచ్చితంగా ఇటువైపు వస్తాడు. ఈ నూనె మీద కాలేసి జారి పడతాడు. అప్పుడు నా ప్లాన్ అమలు చేస్తాను. ఏమండి దేవరాజు గారు, ముందు దీపం వెలిగించాలండి, మీరు రివర్స్లో వస్తున్నారేంటి? నేనెలా వస్తే నీకేంటి? నీ పన్ను చూసుకో. మీరు అంతేలే. దేవా బావకి భక్తి ఎక్కువైపోయినట్టుంది, అందుకే అగరొత్తులు వెలిగించాడు. భక్తపాడ శ్రీవల్లికి దగ్గరవ్వాలని ట్రై చేసే వెంకటపతి రాజుగాడికి ఎలా మంట పెట్టాలో చూస్తున్నాను. నిప్పు పట్టుకుంటే తప్పంటారని ఈ అగరత్తులు పట్టుకున్నాను. వాడికిస్తాగా. భక్తితో దండం పెట్టుకున్నా మనసులో కూడా మంచే కోరుకోవాలమ్మా. అప్పుడే మనకి పూజాఫలం దొరుకుతుంది. ప్రమిదలన్నీ సిద్ధం చేశాం, పంతులు గారు వస్తే బాగుంటుంది. పంతులు గారు, పంతులు గారు! మీరంత మెల్లగా పిలిస్తే ఎలా వస్తారండి?
బావా ఇంకా పోలీస్ ఆఫీసర్ అనుకుని ఆర్డర్లు ఇస్తున్నాడేమో. ఉద్యోగం ఊడింది కదా, అది మర్చిపోయినట్టున్నాడు. నేను పంతులు గారిని తీసుకొస్తానుగా. ఏమండి పంతులు గారు? పంతులు గారు! విఆర్ విఆర్ అంటే ఏంటి? ఇదేంటో వెంటనే తెలుసుకోవాలి. ప్రతి బియ్యపు గింజ రాసిపెట్టిన వాళ్ళకే చెందినట్టు ఈ శేషవస్త్రం కూడా భుజం మీద విఆర్ అని రాసిపెట్టినా నీకే చెందినట్టుంది. ఆహా, ఇది విఆర్. విఆర్ అంటే వెంకటపతి రాజు అండి, నా పేరే. చిన్నప్పుడు నేను తప్పిపోతాననేసి మా అమ్మ ఇలా 2 ముక్కలు అచ్చు వేయించిందంట. ఆ తర్వాత మా అమ్మే తప్పిపోయింది. అదేంటి? ఏమైపోయింది? అదే తెలియట్లేదండి, ఎక్కడుందో ఏంటో. వీళ్ళ అమ్మలా అన్నమాట.